హాయ్ గైస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకి అయితే భర్తీ చేయనున్నారు. మెయిన్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి గేట్, అది కూడా 2023, 2024 అండ్ 2025 గేట్ స్కోర్స్ మాత్రమే వ్యాలిడిటీ. అండ్ మెయిన్లీ 2 డిసిప్లిన్స్ వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు. అయితే 2 వెబ్సైట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి www.mha.government.in అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి www.ncs.government.in. అయితే పోస్టులు ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే, జనరల్కి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్కి 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6, టోటల్ 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే జనరల్ 74, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ 44, ఎస్సీ 24, ఎస్టీ 12 అండ్ టోటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి అయితే 168 పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే 2 డిసిప్లిన్స్ కలిపి టోటల్ 258 పోస్టులకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ వదిలారు. అండ్ మనకి బేసిక్ శాలరీ వచ్చేసరికి 44,900 to 1,42,400 అనమాట. ఇంకా మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ వస్తే గేట్ క్వాలిఫికేషన్ ముఖ్యం అనమాట. అది కూడా 2023, 2024 అండ్ 2025 గేట్ స్కోర్స్ మాత్రమే వ్యాలిడిటీ. అండ్ మీ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ మీ ఈ రిలవెంట్ ఫీల్డ్స్ అయి ఉండాలి. ఏదర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్నా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్, EEE, ఈసీఈ వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. సో అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా మీరు డీటెయిల్గా చూస్తే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ పీపుల్కి ఇది ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో వాళ్ళు డిజబుల్ పర్సన్స్ని తీసుకోరనమాట. ఇంకా పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి లీయబుల్ టు చేంజ్ అనమాట, పెరగొచ్చు తగ్గొచ్చు. సో మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th November 2025 అండ్ టైం వచ్చేసరికి 11 నైట్ 11:59 వరకు ఉంటుంది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి. ఇంకా చాలా నోట్స్ ఇచ్చారు. అయితే మెయిన్గా క్యాండిడేట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, ఉన్న పోస్టుల కన్నా 10 times ఎక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు గేట్ స్కోర్ని బట్టి. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు తర్వాత స్కిల్ టెస్ట్ రాయాల్సి వచ్చుద్ది, తర్వాత ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఎలా ఉంటుందని ఈ నోటిఫికేషన్లో చాలా డీటెయిల్గా ఇచ్చారు. మార్క్స్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ పూర్తి గేట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి మొత్తం కలిపి 1175. అయితే దీంట్లో 750 ఫర్ గేట్కి మాత్రమే, గేట్ స్కోర్ని బట్టి 750 మార్క్స్కి. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 250 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 175 మార్క్స్. మీరు ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఢిల్లీలో ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా రిలేటెడ్ టు ఫీల్డ్ అనమాట. ఇంటర్వ్యూ మీ నాలెడ్జ్ ఎంత ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ అయింది 25th October 2025 అండ్ క్లోజ్ అయ్యేది 16th November 2025 11:59కి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్లో మన ఫీ ఆన్లైన్లో కట్టొచ్చు. అది కూడా ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th November 2025. కానీ ఎస్బీఐ చలాన్ అంటే ఆఫ్లైన్లో కట్టే వాళ్ళకి మాత్రము 18th November 2025 వరకు బ్యాంకింగ్ అవర్స్ వరకు మాత్రం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీ పే చేయొచ్చు. సో అండ్ ఇంకా చాలా మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ నేను లింక్ తర్వాత డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేస్తాను. సో మీరు ఈ నోటిఫికేషన్ మొత్తం మీరు గో త్రూ మొత్తం తెలుసుకొని అప్లై చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే ఐ థింక్ బెటర్ టు అప్లై అనమాట, ఎందుకంటే చాలా బాగుంది. అండ్
ఫీజ్ కూడా ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా చాలా తక్కువే, లైక్ 200 అనమాట. ఒకటేమో రిక్రూటింగ్ ప్రాసెసింగ్కి 100 అండ్ ఎగ్జామినేషన్ ఫీకి 100. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ లేదు, ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే, ఓన్లీ 100 వాళ్ళు పే చేస్తే చాలు. సో జస్ట్ 200 ఫీ మాత్రం. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇచ్చారు. ఆన్లైన్ అంటే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ, సో దేని ద్వారా అయినా మీరు పే చేయొచ్చు. అదే ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా ఎస్బీఐ చలాన్ తీయాలన్నమాట. అండ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మీరు వెళ్ళే కొద్దీ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో మీరు ఖచ్చితంగా చూడండి ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ, మీరు ఫోటోగ్రాఫ్స్ని ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది. ఇంకా డీటెయిల్గా అయితే వాడు ఫామ్స్ కూడా ఇచ్చాడు ఎలా ఏంటి అనేది చూసేలాకైతే. అండర్టేకింగ్ ఫామ్స్ ఇచ్చారు, చాలా డీటెయిల్గా నోటిఫికేషన్ ఉంది. అయితే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ 16th నవంబర్ 2025 మాత్రం వరకే మీకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. అండ్ మెయిన్ ఎలిజిబుల్ వచ్చేసే వరకు గేట్ 2023, 2024 అండ్ 2025 గేట్ స్కోర్స్ మాత్రమే వ్యాలిడిటీ. అది కూడా 2 డిసిప్లైన్స్ వాళ్ళే, ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, అండ్ ఇంకోళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 years మాత్రమే. అండ్ మీకు ముందుగా చెప్పినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అయితే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.